యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంతమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మరొకసారి ఆయన మాటలను ధ్యానించటానికి దేవుడు మనకిచ్చిన కృపకై యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా, అనేక సార్లు మనం దేవుని చేతిలోంచి అద్భుతాలు పొందుతూ ఉంటాం. అద్భుతాలు పొందుతూ అనేకమైన నిజంగా నాకు అనిపిస్తది, మనం పుట్టినది మొదలుకొని ఇంతవరకు. ఇంకా చెప్పాలంటే దేవుడిని నమ్ముకున్నది మొదలుకొని ఇంతవరకు అనేకమైన అద్భుతాలు మనం పొందుతూ మనం అనుకుంటూ ఉంటాం. ఏమని అంటే, దేవానికి స్తోత్రం. అద్భుతం పొందిన తర్వాత అరితిగా చెప్పి మనం మామూలుగా తిరిగి జీవిస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళ. అయితే బైబిల్ గ్రంథంలో నిజంగా ఉన్న ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రేమలో. ఏంటి అంటే, కీర్తనలు 18వ కీర్తన మొదటి వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటి అంటే ప్రేమల వలన చూద్దాం. కీర్తనను 18వ కీర్తన, కీర్తనలు 18వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా! ఇక్కడ దావీదు ఒక చక్కటి మాట చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. యెహోవా నా బలమా, నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. సాధారణంగా ఎవరైనా దేవుడు మేలు చేస్తేనే 103 కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అన్న మాటని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం. అయితే అదే దావీదు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకు దావీదు ఏ రీతిగా చెప్పావంటే, కింది వచనాలు మనం చూస్తే ప్రభువుల వలన అతి భయంకరమైన సమస్యల గుండా దావీదు వెళ్తుండగా, వరద వలె శత్రువులు దావీదు మీదికి వస్తుంటుండగా, దావీదుకు దేవుడు ఏం చేశాడు? దేవుడే బలమై ఉండి వాటన్నిటిలో విజయం ఇవ్వడం ప్రారంభించాడు. ఇప్పుడు దావీదు అనుకున్నాడు, ఎన్ని విజయాలు! నన్ను ప్రేమించి నా పక్షమున యుద్ధం చేసిన దేవుడు నా దేవుడు గదా! కాబట్టి నేను థాంక్స్ చెప్పడం కాదు, ఆ దేవుడిని నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా! ఎందుకంటే తాను పొందిన మేళ్ళను బట్టి దావీదు ఆ మాట చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. మన జీవితాల్లో కూడా ప్రేమైన వాళ్ళ దేవుడు ఎన్ని మేలు చేస్తూ ఉంటాడు. ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉంటాడు. నిజంగా ప్రతి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఇన్వాల్వ్ అయ్యి మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంటాడుగా. కేవలం థాంక్స్ చెప్పేవారిగా ఉంటున్నామా? లేకపోతే ఆయన్ను ప్రేమించేవారిగా ఉంటున్నామా? అందుకే దావీదన్నాడు, ప్రభు ఎన్ని కార్యాలు చేస్తున్నావు. ఇక థాంక్స్ కాదు ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తాను. ఒక 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 మంచి పని జేస్తేనే మనం ఏం జేస్తామంటే, ఆ వ్యక్తి మీద ప్రేమను వల్లరా కృతజ్ఞత కలిగి ఉంటాం. అయితే అనేకమైన మేలు జేస్తే ఆ వ్యక్తిని ప్రేమించేవారిగా ఉంటాం. దేవుడు ఎన్ని మేలు మన జీవితంలో జేస్తున్నాడు. ఎన్ని మేళ్ళు ప్రేమన వల్ల. నిజంగా మనం పరలోకానికి వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, అనుక్షణము కూడా దేవుని మనసులో ఎవరుంటారు? మనమే ఉంటాం ప్రేమ. ఎందుకంటే బైబిల్‌లో రాయబడి, చూడు నీ అరచేతిలో నేను చెక్కి ఉన్నాను. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తుంటాడు. ప్రేమించి అంత కన్సర్న్ కలిగి అన్ని అద్భుతాలు చేస్తుండగా, ఆ దేవునితో మనం చెప్పేవారిగా ఉండాలి. యెహోవా నా బలమా, నేను నిన్ను యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నా జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశావు. ప్రేమించడం అంటే మాటల్లో చెప్పడం కాదు ప్రేమైన వాళ్ళు. మన క్రియలు ఆ రీతిగా ఉండాలి. ఎవరినైనా మనం ప్రేమిస్తే ఆ వ్యక్తికి ఇష్టం లేని మనం పని చెయ్యం ప్రేమైన వాళ్ళు. చాలా సార్లు ఒకవేళ ఈ సంఘటన చెప్పాను. అంటే యేసు ప్రభు ప్రేమకు సమానమని కాదు కానీ, ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను ప్రేమ. ఒక సహోదరుడు, నాకు తెలిసిన సహోదరుడున్నాడు. ఆ వ్యక్తిలో కొద్ది మరి మాట్లాడుతున్న కొద్ది రోజుల తర్వాత, అంటే చాలా రోజుల నుంచి తెలుసు. కానీ కొద్ది రోజులు కిందట చూస్తే కంప్లీట్‌గా ఒక మార్పు కనపడతా ఉంది. అప్పుడు నేను అడిగాను, బ్రదర్, మీలో ఏదో తెలియని మార్పు కనపడతా ఉంది. ఏంటి కారణం? ఎందుకంటే ఈ కొన్ని పనులు ఏ రీతిగా ఉంటారు. ఇప్పుడు అవి మానేశారు. ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పిన మాట. ఒక వ్యక్తి నన్ను ఇష్టపడ్డారు. ఆ వ్యక్తి చెప్పారు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఓకే, బాగుంది. ఆ వ్యక్తికి చెప్పారు, ఇది నువ్వు చేయొద్దు అని. కాబట్టి నన్ను అంతగా ప్రేమించే వ్యక్తి నా కోసం ఆ సలహా ఇచ్చారు కాబట్టి, ఆ వ్యక్తి కోసం ఇది నేను మానేస్తున్నానన్నా.
ఆ వ్యక్తి కోసం, నన్ను ప్రేమించే వ్యక్తి కోసం నేను ఇది మానేస్తున్నాను. అందుకే నేను నా యాటిట్యూడ్ లేకపోతే నా ప్రవర్తన మార్చుకున్నాను అన్నాడు. మరి సర్వశక్తిమంతమైన దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తుంటుండగా ఇప్పుడు ఆ దేవుని మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయనలా ప్రేమించేవారు, ఆయనలా కాపాడేవారు ఎవరు లేరు ప్రేమిన వారు. హల్లెలూయా! మరి ఆ దేవుడు చెప్తుండగా నిజంగా దావీదు అన్నాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తాను. దావీదు జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడే, దావీదుకు శాశ్వతమైన కృప చూపించిన దేవుడే మనకు అదే కృప చూపుతుంటాడు. దేవుడే అన్నాడు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకును చూపిస్తున్నాను. అంత కృప మనం పొందుతుండగా ఇప్పుడు దావీదులాగా మనం చెప్తాం, నా దేవా, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. క్రియలలో ప్రేమైనవాడు, క్రియలలో. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. దావీదు చెప్పడం కాదు, దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా! కాబట్టి ఆ రీతిగా దేవుడు మనం ఆయన్ను ప్రేమించే వారిగా ఉండాలని కోరుకుంటుండగా ఈ రోజు నుంచి ఆయన్ను ప్రేమించే వారిగా ఉండడం ప్రారంభిద్దాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. నీ ప్రేమకై, కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మేము మేలు పొంది అయా ఊరుకున్న వారిగా కాక తండ్రి నిన్ను ప్రేమించే వారిగా ఉండుటకు సహాయం దయచేయండి. అట్టి కృప చేత నింపండి. మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ మనసుతో, మా పూర్ణ బలముతో తండ్రి నిన్ను మాత్రమే ప్రేమించే వ్యక్తులుగా వాళ్ళని మార్చి వేరే మహిమ పొందమని నేను ఎవరి జీవితంలో ఏ సమస్యలు అవన్నీ తీర్చారు. అద్భుతాలు, సూచక క్రియలు, మాత్కారాల బలం అయ్యా నీ బిడ్డల జీవితంలో మరొకసారి జరిగించి తద్వారా మరింతగా నాయన నిన్ను ప్రేమించే వారిగా మార్చమని ప్రార్థించి లేని శరీర అవయవాలు నీ బిడ్డల జీవితంలో కలుగునుగాక. అయ్యా కలుగునుగాక. అయ్యా కలుగునుగాక. స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు మౌతని జరుగునుగాక. యేసు. మహిమ ఘనత ప్రభావాల మీద అయ్యా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద నీ హస్తము చాపండి నాయన. వారు కోల్పోయినవి తిరిగి పొందుకుందురుగాక. కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం పొందుకొందురుగాక. కోల్పోయిన సమాధానం, సంతోషం తిరిగి పొందుకొందురుగాక. యేసునామం. అతి బలమైన నీ కార్యం జరిగించి అయ్యా ప్రతి బిడ్డను వారి కుటుంబ సభ్యులు అందరినీ పేరు పేరు దీవించి వారు ఎవరి కుటుంబ సభ్యులు ఇంకా రక్షణ పొందు, ఇంకా దేవుని దూరంగా ఉంటారు, మార్పచ్చు రక్షణను గ్రహించి కుటుంబం అంతా నేను నా ఇంటి వాళ్ళు యెహోవాను సేవిస్తున్నాం అన్నట్టుగా పలుకుట కృప చూపు. ప్రతి ఒక్కరిని దీవించారు. మీరే మేము పొందమని కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశ్రయించారు. ఎప్పుడైతే ఎదురు చూస్తున్న దీవెన ఆశీర్వాదాలతో నింపి యేసునామములో ఆర్థిక సహాయం ప్రతి బిడ్డను దర్శించి నీకు ఉపకారం చేయండి. యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.